హాయ్ అండి. ఈరోజైతే నేను రొయ్యలు గోంగూర వండుతున్నానండి లంచ్ బాక్స్‌లోకి. ముందుగా గోంగూర తీసుకొని నీట్‌గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే రొయ్యలు తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా నీట్‌గా కడుక్కోండి. 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. అవి బాగా మగ్గిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలండి. అవి బాగా ఈలో మగ్గుతూ ఉంటాయండి. అలాగే మనకు గోంగూర ఉడికిపోయిందో లేదో చూసుకోవాలండి. ఉడికిన తర్వాత కొంచెం బాగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వేసుకోవాలండి. రొయ్యలు కూడా బాగా వేగిన తర్వాత మనం కొంచెం బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం మ్యాష్ చేసుకున్న గోంగూర ఉంటుంది కదండి, అది వేసుకోవాలండి. అది వేసుకొని కొంచెం బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. వేసుకొని వాటర్ వేసుకోవాలండి. అంతే, దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలండి. అయిపోయిందండి రొయ్యలు గోంగూర.